తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చినాక ప్రజాపాలన కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రజాపాలన ఈరోజు బైరన్పల్లిలో ప్రారంభించుకొని ఆ విధంగానే 1-2 డివిజన్లు అంటే డివిజన్ 1లో పెగడపల్లి, పల్లెవెల్పుల, ముచ్చర్ల మరియు ఆ కాలనీలకు అన్ని కలిపి 3.31 crores 50 lakhs శాంక్షన్. అలాగే 2వ డివిజన్లో వంగపాడు, గుండ్ల సింగారం, భగత్ సింగ్ నగర్ మరియు ఆ కాలనీకి కూడా సేమ్ 3.31 crores 50 lakhs ఇవ్వడం జరిగింది. మొత్తం 6 crores 63 lakhs టోటల్గా శాంక్షన్ ఫస్ట్ 1 ప్యాకేజ్ కింద ఈ కాలనీలకు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, స్వచ్ఛందంగా వాటర్ కూడా కాలనీ వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా నా యొక్క CDF నుండి ఇచ్చాను. అదొక 4.99 ఎంతో పైచిలకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇల్లు ఇచ్చే విధంగా, అలాగే ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించిన లబ్ధిదారులు రేషన్ కార్డుకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాలనీలలో ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ.